పడితే ఆడబడేస్తా. డాలీ ఫోన్. అమ్మా కూరగాయల చిచి క్యారెట్ అవసరం లేదు. క్యారెట్ అంతా హెల్దీ ఫుడ్ నాకొద్దు. సరే తీసుకురా. అమ్మ నీకు ఇష్టం వచ్చినవి తెచ్చుకున్నప్పుడు నాకెందుకు ఫోన్ చేస్తున్నావు? ఏయ్ డాలీ నో. దొరికావు. ఏంది దీనికి ఎట్లా తీసినా కూడా హీరోయిన్ లాగా వస్తుంది. సరేనే చేస్తా. బాయ్. అక్క నా ఫోటో తీయవా? మంచిది అక్క. నవ్వు డాలీ. ఏంది ఇట్లొచ్చినా? మనం ఒరిజినల్గా ఎలా ఉంటే ఫొటోస్లో అలానే పడతాం. ఏది చూస్తా ఇద్దే. ఏం అవసరం లేదు, బాగానే వచ్చిన. వెన్నీలా, క్యారమెల్. ఈ ఇంట్లో ఎవరో నాకు తెలియకుండా ఐస్ క్రీమ్ తిన్నారు. ఎవరది? నీ మొహం. అది ఐస్ క్రీమ్ స్మెల్ కాదు. హే, 5 వీధుల చివరున్న ఐస్ క్రీమ్ వాసన పసిగట్టగలదక్క నా ముక్కు. నీ ముక్కుకు వేరే పని ఉండదా ఇంకా? ఏ అయినా నువ్వు చెప్పకపోతే నేనే కనిపెట్టుకుంటా. అబద్ధాలు చెప్పడానికి అర్హత పొందిందానివేనా నువ్వు? ఐస్ క్రీమ్ చెల్లికి ఇవ్వకుండా తినడం నేరం అని తెలీదా అక్క? ఛీ, ఆలోచిస్తే నాపై నాకే జాడేస్తుంది. చెప్పక్క, ఎక్కడ పెట్టావు? అది ఐస్ క్రీమ్ కాదు. మరేంటి? పర్ఫ్యూమా లేదంటే బాడీ లోషనా? బాడీ లోషన్.
ప్లమ్ బాడీ లవ్ ఇన్ అవార్డ్ విన్నింగ్ వెనిలా క్యారమెల్ బాడీ లోషన్. సేమ్ బేకరీ స్మెల్ ఉంటుంది ఎందుకంటే ఇట్ హ్యాస్ నోట్స్ ఆఫ్ వెనిలా, క్యారమెల్, పిస్తాషియో. చిన్న పిల్లని అనుకుంటున్నావా అక్క? ఐస్ క్రీమ్కి బాడీ లోషన్కి తేడా తెలియదు అనుకుంటున్నావా నాకు? ఎక్కడ పెట్టినావు? నీ కర్మ. ఇంకా యూ దొంగ ఫెలో, నువ్వు చెప్పకపోతే నేనే కనిపెట్టుకుంటా. ఇంటెలిజెంట్ ఫెలో, ఐస్ క్రీమ్స్ ని ఫ్రిడ్జ్ లో పెట్టకుండా వార్డ్రోబ్ లో దాచింది చూడు. సైకాటిక్, బట్ ఐ లైక్ ఇట్. స్మెల్ ఇంత బాగుంటే టేస్ట్ ఇంకెంత బాగుంటుందో. ఇది తింటది. Hazelnut, chocolate, heaven, I deserve this. డాలీ, చెప్పానా ఇవి ఐస్ క్రీమ్స్ కావు డాలీ. న్యూ ప్లమ్ బాడీ లవింగ్ లోషన్స్ అండ్ బాడీ బటర్స్. ఏంటి? This is Plum Body Loving Award winning Vanilla Caramel Body Lotion. And this is Hazelnut Eclairs Body Lotion. Dolly, ఇది మన స్కిన్కి మాయిశ్చరైజేషన్తో పాటు సాఫ్ట్ అండ్ గ్లోవీ ఫినిష్ ఇస్తుంది. ఆల్సో ది ఫ్రేగ్రెన్స్ కోకో, వెనీలా అండ్ హ్యాజల్నట్. ఇట్స్ వామ్, టోస్టీ అండ్ నటీ. బేసికలీ డెజర్ట్ వైబ్స్ డాలీ. లుక్ ఇవన్నీ బాడీ బటర్స్ అనమాట. These are super rich, buttery, melting and smooth with shea butter and hazelnut oil. Ice creams la skin lo melt అయిపోతాయి కూడా. Smells like rich and cozy cocoa అక్క. నాకు ఐస్ క్రీమ్ తినాలనుంది. నాకు తెలిసే అడుగుతావని. సరే ఆర్డర్ పెట్టుకుందాంలే, నాకు కూడా తినాలనిపిస్తుంది. నాకు ఇది కూడా తినాలనుంది. ఇదే got you. Moon. Hey, nice top. ఈ రోజు నైట్ పార్టీకి ఇదే పర్ఫెక్ట్. వావ్, నైస్. అక్కకి ఎంత మంచి టేస్ట్లు ఉంటాయో. అమ్మా, నా బేజ్ కలర్ది ఒక టాప్ ఉండాలి మమ్మీ, కనిపించిందా? బయట చూసినా, మడత పెట్టిన బట్టల్లో చూసినా, ఏడ లేదు. అక్క, ఏమైందే నీకు అట్లా? చలేస్తుంది. మరి ఫ్యాన్ ఆపొచ్చు కదా. నువ్వు వచ్చినావు కదా, ఆపేవా ప్లీజ్? సరే అని నాది ఒక బేజ్ టాప్ ఉండాలి, కొత్తది. కనిపించిందా? లేదు అక్క, కనిపించలేదు. నిజంగా కనిపించలేదా? షూర్. నీ వార్డ్రోబ్లో నాకు దొరకాలి డాలీ, నీకుంటది. చెక్ చేసుకో. బతికిపోయా. అమ్మో, దీనికి దొరికితే చంపుతుంది. అక్క,
టాప్ కోసం వెతుకుతున్నావుగా, ఇదేనా చూడు. బెడ్ పైన ఇందాకేం లేకుండా కదా. అంటే కింద పడి నుండి నేనే తీసి బెడ్ పైన వేసా. ఆహా, అది కాదులే, వేరేది. కరెక్ట్గా చూడు. అది కాదు, నా టాప్ నాకు తెలీదా? ఓకే, యా, నోటెడ్. యా, ఓకే. Yes. Sorry. Huh? Give me a minute. Okay. సరే. ఓకే. హలో, బ్యాడ్ సిగ్నల్. హలో. డాలీ, థ్యాంక్ యూ అక్క. సంవత్సరానికి సరిపడా పర్ఫ్యూమ్ కొట్టేసుకున్నా. అంటే మళ్ళీ మళ్ళీ నువ్వు ఇవ్వవని. ఏం చేస్తున్నావు అక్క? నేనా జర్నల్ అండ్ ప్లానర్ రాసుకుంటున్నా. అదేం సబ్జెక్టే? అది సబ్జెక్ట్ కాదే, హ్యాబిట్, న్యూ హ్యాబిట్. నాకు అన్ని హ్యాబిట్స్ తెలుసు, అదేం బ్యాడ్ హ్యాబిట్ అక్క? ఇట్స్ అ గుడ్ హ్యాబిట్. గుడ్. ఓ గుడ్డా? అయితే నాకు తెలియదు. మరి ఎందుకే అడిగావు? సరే చెప్పు. సో జర్నల్లో మనం ఈరోజు ఎలా ఫీల్ అయ్యాం, ఎందుకు ఫీల్ అయ్యాం, ఈరోజు అసలు ఎలా ఉండే, హౌ వాజ్ ద డే, ఆల్ అబౌట్ డే ఎలా జరిగింది అని నోట్ చేసుకుంటాం అనమాట. అండ్ ప్లానర్లో రేపు చేయాల్సిన టాస్క్స్ అన్నీ నోట్ చేసుకుంటాం. సో దట్ రేపు హ్యాపీగా ఈజీగా అయిపోద్ది. పడుకోవా ఇప్పుడు? రాయగానే పడుకుంటాను. అయిపోయిందా? ఇప్పుడు జస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నా, తర్వాత నీట్గా రాసుకో. అక్క కొంచెం రెస్ట్ తీసుకో అక్క, మరీ అంత కష్టపడకు. ప్లానర్కి జర్నల్కి అంత టైం వేస్ట్ చేస్తావు, పడుకో. సర్లే, రేపు స్టార్ట్ చేస్తాం. గుడ్ నైట్. గుడ్ నైట్ అక్క. వావ్, డాలీ నా నుంచి ఇన్స్పైర్ అయ్యి జర్నల్ రాస్తుంది అనుకుంటా. నాకు తెలియకుండా స్టార్ట్ చేద్దాం అనుకున్నట్టుంది, దొరికిపోతుంది. డాలీకి తప్పకుండా ఒక జర్నల్ గిఫ్ట్ ఇస్తా ఈసారి. డాలీ అక్క, ఏం చేస్తున్నావు? అయిపోయింది. నాకు తెలుసు దొంగి. నీకు కూడా ఒక మంచి జర్నల్ కొనిస్తాను, ఓకేనా? చచ్చా, అవసరం లేదక్క, చిట్స్కి రఫ్ బుక్ సరిపోతుంది. అంటే నువ్వు చిట్స్ రాస్తున్నావా? నాకేం రాదు. ఒక్క గుడ్ హ్యాబిట్ కూడా లేదే. నా నుంచి ఇన్స్పైర్ అయ్యి జర్నల్ రాసుకుంటున్నావు అనుకున్నా. ఎగ్జామ్స్ అవ్వగానే నీ నుంచి ఇన్స్పైర్ అవుతా. పడుకో ఇప్పుడైతే. చీ, ఉమ్మెందుకు పెడుతున్నావు? చిన్నగా మలపనీకి ఇట్లా ఉమ్మి పెట్టాలక్క.
నువ్వు వండుకోయే. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఫస్ట్ టైం మడత పెడుతున్నా, మడత పెట్టడానికి వస్తుంది. యాందిరయ్యా యాం చేస్తున్నా? అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు. అయిపోయింది, అంతా అయిపోయింది. కొంచెం రెస్ట్ తీసుకోండి.